నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. తిరుపతి నడిబొడ్డు రావడానికి కారణం 4 ముఖ్యమైనటువంటి అంశాలు. మొదటిది పిఆర్సి, పే రివిజన్ కమిషన్. 8 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు. 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీళ్ళకి 30,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వాలి. నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను, మీరు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మీరు బకాయిలు ఇవ్వటం లేదు. 30,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. మే 31వ తారీఖు లోపల ఈ బకాయిలన్నీ 30,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, తప్పదు. మరి రెండవది పిఆర్సి, పే రివిజన్ కమిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం 1958లో ఈ పిఆర్సీని తీసుకొని వచ్చింది బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. 5 సంవత్సరాలకు ఒక్కసారి పిఆర్సీ వేయాలి. ఈ పిఆర్సీని వేయకుండా కాలయాపన చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. నేను విమర్శిస్తున్నా సున్నితంగా. వెంటనే పిఆర్సీని రేపు రాబోయేటువంటి మంత్రి మండలిలో పెట్టి వెంటనే పిఆర్సీని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, రెండో విషయం మరి రాజధాని నగరం శాశ్వత రాజధానిగా తిరుపతి రాజధాని నగరం కాబోతుంది. శాశ్వతంగా తాత్కాలిక రాజధానులు వచ్చాయి. కర్నూలు, హైదరాబాదు, తుళ్ళూరు, ఇప్పుడు చంద్రావతి మరి రాబోతున్నాయి. బ్రహ్మంగారు చెప్పారు, బ్రహ్మంగారు చెప్పిందల్లా జరుగుతూ ఉంది. పంది కడుపులో ఏనుగు పుడుతుందంటే మొన్న ఎక్కడో పుట్టిందంటే ఏనుగు. మరి ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అవి తీరుతుందని తెలియజేస్తున్నా. ఎవరు ఆపలేరు. చంద్రావతి తాత్కాలికం, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాడు, లక్షల ఎకరాలు తీసుకొస్తున్నాడు. రైతులకు నేను వినయంగా సున్నితంగా తెలియజేస్తున్నాను, మీరు ప్రమాదంలో ఉన్నారని. మూడో విషయం పారిశుద్ధ్య కార్మికులు. మహాత్మా గాంధీ కూడా పారిశుద్ధ్య కార్మికుడే ఒకప్పుడు. మరి అటువంటి గొప్ప పనిని మరి తిరుపతి దేవస్థానంలో 10,000 మంది కార్మికులు చేస్తున్నారు. వీళ్ళ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి, చాలా అధ్వానంగా ఉన్నాయి. బానిసల కంటే హీనంగా చూస్తున్నారు పారిశుద్ధ్య కార్మికుల్ని. తిరుపతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు, తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు ఏనుగు మరి కుందేలుకున్న తేడా కనిపిస్తూ ఉంది. నేను తెలియజేస్తున్నా టీటీడీ మండలి, నేను తెలియజేస్తున్నా, పారిశుద్ధ్య కార్మికులను బానిసల్లాగా చూడకుండా మనుషులుగా చూడండి. వాళ్ళకి 10-12 వేలు ఇచ్చి మీరు వాడుకుంటున్నారు మిమ్మల్ని. వాళ్ళకి రిస్క్ అలవెన్స్ ప్రతి నెల 10,000 ఇవ్వాలి. రిస్క్ అలవెన్స్ ప్రతి నెల 10,000 ఇవ్వాలి, వేతనాలు కాకుండా. వేతనాలు రిస్క్ అలవెన్స్ 2 కలిపి 30,000 రూపాయలకు ₹1 తక్కువ లేకుండా ధర్మకర్త మండలి నిర్ణయం తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము అడిగేది ధర్మం, న్యాయం. మీరు ఎవరెవరికో చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నారు. మీరు మరి మొన్న తిరుపతి అలిపిరి దగ్గర 1,000 కోట్ల రూపాయలు భూములు ఇచ్చారే ఓ చంద్రబాబు నాయుడు. ఇది ఎట్ట నీకు మనసు ఒప్పింది? అలిపిరిలోనే కదా నువ్వు పునర్జీవనం వచ్చింది. అలిపిరి దగ్గర మరి ట్రైడెంట్కు, ఒబెరాయికి, దైవలోకి 30 ఎకరాలు ఇచ్చేవేమో మిత్రమా. 1,000 కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీ ఇవ్వడం ధర్మమా? ఓ చంద్రయ్య, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి అయ్యా, 1,000 కోట్ల రూపాయల భూములు ఎలా ఇస్తావు? ఎందుకు ఇచ్చావు?
వెంటనే రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. మీ సొంత సొత్తా, నారావారిపాలెం సొత్తా ఇది? తిరుపతి ఈ తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను నువ్వు 90 ఎకరాలు ముగ్గురికి ఇచ్చావు, కోటీశ్వర్లకు. ఎందుకు ఇచ్చావు? ఎవరు ఇచ్చారు నీకు ఇది? నేను హెచ్చరిక చేస్తున్నా, వెంటనే 1 నెల లోపల ఇచ్చినటువంటి ఆ 90 ఎకరాలు దైవలోపు లేదు, ట్రైడెంట్ లేదు, మరి ఒబెరాయిలకు వెంటనే ఉపసంహరించాలని, మంచి పనులకు వాడుకోమని తెలియజేస్తూ, అవినీతి ఎక్కువైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గత కొద్ది రోజులుగా మేము అక్కడక్కడ ధర్నాలు చేస్తాం. నెల్లూరులో చేసాం, తిరుపతి కలెక్టరేట్ ముందు కూడా చేసాం. దాదాపు 1000 కోట్ల రూపాయల అవినీతి సంవత్సరానికి జరుగుతూ ఉంది. ఎక్కడ? సత్యవేడులో నెలకి 100 కోట్ల రూపాయలు ఇసుక బయటకు వెళ్తాం. మరి గూడూరులో నెలకు 100 కోట్ల రూపాయలు సిలికా వెళ్తా ఉంది. బంధుప్రీతి ఇక్కడ కనబడుతుంది గూడూరులో. మరి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి క్వార్ట్జ్ వెంకటగిరి నుంచి వెళ్తా ఉంది. ఎందుకు వెళ్తా ఉంది? ఎవరిచ్చారు పర్మిషన్? ఎవరిది డబ్బు? ఎవరిది సొత్తు? తప్పు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు. వెంటనే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పిఆర్సీని ఇవ్వు. ఈ పిచ్చి పనులు ఆపమని మేము తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే P4 అంటాడు ఆయన. మొన్న వచ్చి పద్మావతి కాలేజీలోనో యూనివర్సిటీలోనో మాట్లాడాడు. P4 అంటే ఏందయా? పేదోళ్ళని రక్షించాలి. 2 రోజులు 3 రోజుల నాడు శ్రీవారి మెట్టు దగ్గర 32 మంది నిరుపేదలు ఏదో అమ్ముకుంటుంటే ఎందుకు వాళ్ళని తీసేశారు విజిలెన్స్ అధికారులు? ఓ చీఫ్ విజిలెన్స్ అధికారి, నాకు తెలుసు చాలా బాగా, తప్పులు చేయబాకు, పేదోళ్ళ పొట్టలు కొట్టబాకు. శ్రీవారి మెట్టు దగ్గర 32 మంది నిరుపేదల పొట్టలు కొట్టడం పాపం అని తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగకూడదని కూడా హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటారు. డీజిల్ మోడీ ప్రభుత్వ వైఖరికి ఇది నిదర్శనం. అసలు ఎందుకు వచ్చింది పెట్రోల్ డీజిల్? యుద్ధం వల్ల వచ్చింది. యుద్ధం ఎందుకు వచ్చింది ఎవరికైనా తెలుసా? కారణం ఉందా? ఎప్స్టీన్ వల్ల. ఎప్స్టీన్ అనేవాడు ఒక బ్రోకర్ చేతిలో వైట్ హౌస్ చిక్కిపోయింది. భారతదేశంలో ఉన్నటువంటి 2 పెద్ద మనుషులు కూడా చిక్కిపోయి ఉన్నారు. ఫైళ్లు తొందరగా రాబోతాయి. కేంద్ర ప్రభుత్వంలో మార్పులు రాబోతాయి 6 నెలల్లో అని తెలియజేస్తారు.